హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రవితేజ హీరోగా ఈగల్ చిత్రం రేపు సంక్రాంతి కానుక రాబోతుంది. జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నిన్న ప్రీవియంట్ రిలీజ్ కూడా చేసుకుంది. టీజర్ కూడా రిలీజ్ చేసింది. ఒకసారి ఆ టీజర్ ఎలా ఉంది, ఆ కథాంశం ఏంటి ఒకసారి మనం చర్చిద్దాం. టీజర్ చూస్తే పక్కా ఊరం మాస్గా ఉంది. అది రవితేజ స్టాండర్డ్కి తగ్గట్టుగానే మాస్గా ఉంది. ఫుల్ ఫైటింగు, యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ మనకు తెలుసు చాలాసార్లు రవితేజ ఆ మాస్కు కానీ, ఆ అమితాబ్ బచ్చన్ లాంటి ఫైటింగ్ చిత్రాలకు కానీ ఆ గన్ అంటే ఇష్టం అని చెప్పడం, నాకు ఏదైతే అనిపిస్తుందో అది మొహమాటం లేకుండా మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ వస్తుంది. డ్రామా ఆడడం, నాటకం ఆడడం నాకు ఇష్టం లేదు అనే ఒక క్యారెక్టర్ చేసిన పర్సనల్ జీవితం ఏ విధంగా ఉందో చాలా చిత్రాల్లో తాను క్యారెక్టర్ కూడా చిత్రాల్లో క్యారెక్టర్ అలాగే ఉన్నాయి. అందుకే ఈ చిత్రంలో గన్ గురించి, గన్ మీద డైలాగ్ కూడా ఉన్నాయి. వాస్తవానికి హీరోయిన్ నాకు గన్ అన్నా భయమే, గన్నులో నుంచి వచ్చే బుల్లెట్ అన్నా భయమే అంటుంది. అట్లాంటి హీరోయిన్ మరి గన్నే జీవితంగా గన్ను చేతిలో పట్టుకొని తుర్తంగా నడుస్తున్నటువంటి ఆ చిత్రంలో మరి హీరో క్యారెక్టర్ అయినటువంటి ఆ మాసిజం, ఫైటింగు, గన్ను, తుపాకులు, అండర్ వరల్డ్ డాన్సు, ఇదంతా ఫైటింగు మరి హీరోకి హీరోయిన్కి ఏ విధంగా ట్రాక్ కుదురుతుందో అనే సస్పెన్స్ వచ్చేలా చాలా చక్కగా సస్పెన్స్ మనకు అంటే ఈ డైలాగ్ తోటి మరి హీరోయిన్ ఎట్లా ప్రేమిస్తుంది, ఎలా ఇష్టపడతారు అనేది మనం తెర మీద చూడాలని ఆసక్తి రేపించేలా ఉంది ఈ టీజర్. అంటే ఆ టీజర్ అంటేనే అలా సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉండాలి. ఖచ్చితంగా ఈ సినిమా తాలూకు ఈగల్ చిత్రం తాలూకు టీజర్ ఆసక్తి రేకెత్తించదని చెప్పవచ్చు. ఇకపోతే ఈ చిత్రం టీజర్ తాలూకు దాంట్లో వినపడే డైలాగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బుల్లెట్టుడు ఆపడం ఎవరి తల అవుతుంది, ఆపగలుగుతాడా, వదిలినవాడే ఆపగలుగుతాడా అన్న ఒక డైలాగు. దాంతోపాటు రవితేజ చెప్పేటువంటి డైలాగు, నేను విధ్వంసాన్ని అని చెప్తుంటాడు. అంటే ఎంత భయానక బీభత్స ఫైటింగ్ ఉండబోతుందా అని అనిపించేలా ఉంది. ఎందుకంటే గతంలో తాలూకు టైగర్ నాగేశ్వర చిత్రంలో మనం చూసాం చాలా భయంకరమైనటువంటి ఫైటింగ్ సన్నివేశాలు, ఆ బీభత్సమైనటువంటి ఆ చేతులు నరకడాలు, తల నరకడాలు ఇవి కొంచెం ఏగొంపుగా అనిపించాయి. మరి అంత తాలూకు తీవ్ర బీభత్సం ఉంటుందా ఏంటో మరొకసారి చూడాలి. వెరసి మొత్తం మీద టీజరు చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. దాంతోపాటు అది చూపించండి ఎమోషనల్ క్యారింగ్ అయితే బాగుంది. యాజ్ యూజువల్గా మన అందరికి తెలిసిందే ఇంక రవితేజ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, ఆ హీరోయిన్ అందచందాల గురించి కానీ మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు. అది ఎలాగూ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంది. వెరసి నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా బజ్ కూడా వచ్చింది సినిమా గురించి. ఇంకొకటి సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండగ, తెలుగు వాళ్ళకు సంక్రాంతి పండగ కంటేనే తెలుగు సినిమా పండగ అన్నట్టు వాతావరణంలో ఉంటాం. ఖచ్చితంగా రేపు సంక్రాంతికి ఇది మంచి హిట్ అవుతుందని దర్శకుడు. ఇకపోతే సినిమా టీజర్ చూస్తున్నప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. దాంట్లో నవదీప్ ఉన్నాడు, దాంతోపాటు అవసరాల శ్రీనివాస్కు ఉన్నారు. అక్కడ నవదీప్ తోటి అడుగుతుంది హీరోయిన్, ఇంత బీభత్సం సృష్టించి అతని కథ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఒక ఆసక్తికరమైనటువంటి డైలాగ్ ఉండడం అంటే బహుశా ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్తో ఓపెన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకరి గురించి స్టడీ చేయడం కానీ, ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, లేదా ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడం కానీ కథ అంతా కూడా రివీల్ అవుతుండొచ్చు అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా క్రెడిట్ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టరు కార్తీక్ ఘట్టమనేని. ఇతడు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫరు, డైలాగ్ రైటరు, గతంలో ఇతను కెమెరామెన్. సో వెరసి సినిమా ఎడిటింగ్లో కూడా తాను ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా, ఎడిటింగ్ కూడా తను చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతేనేమి కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రం చాలా శ్రద్ధగా పెట్టి అంటే ప్రతిదీ కూడా అంటే ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా అండ్ డైరెక్షన్ అండ్ డైలాగ్స్ అంటే అన్నిట్లో కూడా తన మార్కు చూపించుకుంటూ తన ఇన్వాల్వ్మెంట్ చూపిస్తుంటే ఎంత శ్రద్ధగా సినిమాను తీర్చిదిద్దుతుందో మనం ఊహించవచ్చు. దాంతోపాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వర్, ఇంకా కావ్య తాపర్, వీళ్ళిద్దరూ ఉన్నారు. సినిమా ఖచ్చితంగా రేపు జనవరి 23వ తారీఖు రిలీజ్ అయ్యి కలెక్షన్ వర్షం కురిపిస్తుందని మనం ఆశిద్దాం.